అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ దోనాడు పూబోడి తామరలందుండెడి ముదరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. ఈ రోజున మనందరం వేణుగోపాలయ్య గారి జయంతి సభను జరుపుకుంటూ ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి వారి కుమార్తె హరిప్రియ గారికి, వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు సమర్పిస్తూ, సజ్జనశీలురు, వాత్సల్యమూర్తులు, ఆత్మీయులు, ఎన్నో జ్ఞాన యజ్ఞాలు నిర్వహించినటువంటి విఆర్ కళాశాలలో అధ్యాపకత్వాన్ని చక్కగా నెరవేర్చినటువంటి గోపాలయ్య గారి గురించి తెలియని వారు ఉండరు. కానీ వారు మన పట్ల చూపించినటువంటి అభిమానం ఎట్లాంటిదో దాని గురించి వాడు తప్పకుండా స్మరించుకోవాలి. వారి జయంతి రోజున మనం అందరం కూడా వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వం నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులకు అష్టాదశ పురాణాలు చెప్పాడట. దాన్ని విని ఆ జ్ఞాన యజ్ఞానంలో ఎంతోమంది తరించారు మహర్షులంతా. అదేవిధంగా నెల్లూరులో సరస్వతి సమాజం అనేటువంటి ఒక నైమిషారణ్యంలో సూత మహర్షి వంటి మన గోపాలయ్య గారు అప్పుడు పదవీ విరమణ చేసి నిత్యము ఉండేటువంటి, వచ్చి పాల్గొనేటువంటి శౌనకాది మహర్షుల వంటి ఆ శ్రోతలందరికీ కూడా సత్సాంగత్యాన్ని అందించారు. చూడండి, నభూతో నభవిష్యతి. అది మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు, మరెవరూ నిర్వహించలేనిది. వానరాని ఎండరాని, ఆరోగ్యం బాగుండని బాగుండకపోని, వారు చేసినటువంటి ఆ జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది. దానివల్ల విన్నవారు తరించారు, చెప్పినటువంటి వారు పుణ్యవంతులైనారు. అటువంటి ఒక మహర్షి వంటి వ్యక్తిగా వారిని సంభావన చేస్తూ, అటువంటి గురువులకు వందనాలు సమర్పిస్తూ విషయంలోకి ప్రవేశిస్తాను. శ్రీమద్ భాగవతం అష్టాదశ మహాపురాణాలలో అవిరళ ప్రచారానికి నోచుకున్నటువంటి వాసుదేవ కథా కలశ రత్నాకరం. వాసుదేవ కథా కలశ రత్నాకరం నారద మహర్షి ప్రేరేపించగా వ్యాస మహర్షి రచించాడు దాన్ని. వ్యాసుని కుమారుడైన సుఖ మహర్షి మరణ సన్నిహుడైనటువంటి పరీక్షిత్తుకు దీన్ని చెప్పాడు. తద్వారా మృత్యు భయాన్ని పోగొట్టుకున్నాడు పరీక్షిత్ మహారాజు. కర్మ, జ్ఞాన, శాస్త్రాది అనుష్ఠానాలన్నింటికంటే కూడా భక్తి చాలా ప్రధానమైనది అని, నిరంతరము కూడా ఆ హరినామ సంకీర్తన చేయటం అనేటువంటి ఆ భక్తి విధానాన్ని పాటించిన వారంతా తరిస్తారని భాగవతం చాటి చెప్తున్నది. ఇది ఒక భక్తి రసాయనం అనబడేటువంటి శాస్త్రం శ్రీమద్ భాగవతం. కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. కలియుగంలో నామస్మరణను మించింది మరేదీ లేదు. ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేయలేరు, జ్ఞాన యజ్ఞాలు నిర్వహించుకొని దాన్ని ఆకళింపు చేసుకునేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి కావలసింది ఏమిటి? సామాన్యమైన మానవులకు కూడా భక్తి కావాలి, తన్ను తాను సమర్పించుకోవాలి, తన్ను తాను అర్పణ చేసుకోవాలి, తన్ను తాను శరణాగతుడు కావాలి జీవుడు. దానికి ఒక దగ్గర దోవ ఏంటంటే నామ సంకీర్తన. ఆ నామ సంకీర్తన ద్వారా
భక్తిని పొందినటువంటి మానవుడు తరిస్తాడు అని భాగవతం ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం. ఇది ఒక రసమాలయం. భగవంతుని యొక్క అవతార చరిత్రలు, భగవద్భక్తుల యొక్క చరిత్రలు ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి. 12 స్కంధాలతో కూడినటువంటి ఈ భాగవతంలో దీన్ని ఒక పద్మపురాణం ఏం చెప్తోందంటే, ఈ భాగవతం అనే దాన్ని భగవంతుని యొక్క సాక్షాత్కారంగా భావించమని చెప్తూ ఉన్నది. అంటే భగవంతుడే భాగవతంగా వెలిశాడు అని పద్మపురాణం భావన చేసింది. అలాంటి ఒక చక్కటి ఒక విషయాన్ని అందించింది. అందులో భాగవతమే భగవత్ స్వరూపమైతే అందులో ఉండే 12 స్కంధాలు కూడా భగవంతుని యొక్క అవయవాలుగా వర్ణించింది. ప్రథమ ద్వితీయ స్కంధాలేమో ఆ శ్రీమన్నారాయణుని చరణాలట, తృతీయ చతుర్థ స్కంధాలేమో ఆయన ఊరుగులుట అంటే తొడలుట, 5వ స్కంధమేమో నాభిప్రదేశంట, 6వ స్కంధము హృదయముట, అలాగే 7, 8 స్కంధాలు ఆ భగవంతుని యొక్క బాహువులుట, 9వ స్కంధము కంఠముట, 10వ స్కంధము నారాయణుని ముఖారవిందము. భాగవతంలో ఉండే 12 స్కంధాల్లో 10వ స్కంధం ప్రధానమైనది, ప్రశస్తమైనది అని చెబుతూ పద్మపురాణం ఈ మాట అంటున్నది. ముఖారవిందం దశమం ప్రఫుల్లం. భగవంతుని యొక్క ముఖారవిందమే, అది కూడా వికాసవంతమైన ప్రఫుల్లమైనటువంటి ముఖారవిందమే 10వ స్కంధము అని పద్మపురాణం చెప్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ 10వ స్కంధంలో శ్రీకృష్ణ లీలావతార విశేషాలన్నీ కూడా సవిస్తరంగా చెప్పబడ్డాయి. అసలు కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే భగవానుడు, కృష్ణుడు ఒక అవతార మూర్తి కాదు, కృష్ణుడే భగవంతుడు, ఆయన నుంచే మిగతా అవతారాలు వచ్చాయని చెప్పేటువంటి ఒక వాదన కూడా మనకు కనపడుతూ ఉంది. అందుకే 10వ స్కంధాన్ని మనం ఇందాక చెప్పుకున్నామే, మహానందాంగనాడింబకుని యొక్క లీలావతార సర్వస్వంగా మనం 10వ స్కంధాన్ని భావన చేయవచ్చు. మహానంద అంగన ఎవరండి? యశోద. ఆ యశోద యొక్క డింబకుడు పిల్లవాడు ఎవరండి? శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలా సర్వస్వము ఈ 10వ స్కంధము అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన, ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అవతార లక్ష్యం. మిగతా అవతారాల అన్నిట్లో కంటే కూడా ఇందులో ఈ కృష్ణావతారంలో ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనము అనేటువంటివి చాలా విస్తారంగా చేయబడ్డాయి. రామావతారం కన్నా మిగతా అవతారాల కన్నా భాగవతం 21 అవతారాలు అన్నది, 24 అని కూడా చెప్పింది. 21 అవతారాలు వర్ణించింది భాగవతం. కానీ అన్నింట్లో కంటే కూడా ఈ కృష్ణావతారంలో ఈ రకంగా ఎందుకు అవతరించాడో మహావిష్ణువు భూమి మీద, ఆ కార్యక్రమం ఇక్కడ విస్తారంగా చేశాడు ఆయన. అందుకే భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాకవి పోతన శ్రీరామచంద్రుని ఆజ్ఞతో కదా దాన్ని ఆంధ్రీకరించాడు. అందుకే ఆశ్వాస ఆది అంత్య పద్యాలు రామచంద్రుని పరంగా రాశాడు పోతన గారు. కానీ షష్ట్యంతాలు మాత్రం శ్రీకృష్ణుడి పరంగా రాశాడు. హారికి నంద గోకుల విహారికి అంటూ ఇట్లా ఆ షష్ట్యంత అంటే షష్ఠీ విభక్తి అంతమందు కలిగినటువంటి పద్యములను ఆ రకంగా ఆయన రచించాడు. ఇక రుక్మిణీ కళ్యాణం విషయంలోకి వెళితే, వ్యాస భాగవతంలో 10వ స్కంధంలో 52, 53, 54 అధ్యాయాలలో 143 శ్లోకాలలో మనకు రుక్మిణీ కళ్యాణ గాథ కనబడుతుంది. అది పోతన గారి భాగవతంలోకి వచ్చేటప్పటికల్లా 10వ స్కంధం పూర్వభాగంలో 108 పద్యాల్లో వివరింపబడ్డది. అసలు మొట్టమొదట రుక్మిణీ కళ్యాణ గాథను చెప్పినటువంటి వాడు తెలుగు కవి ఎర్రాప్రగడ తన హరివంశ కావ్యంలో. అయితే రుక్మిణీ కళ్యాణ కథను సకలాంధ్ర లోకానికి దగ్గరగా తీసుకెళ్ళినటువంటి వాడు మాత్రం పోతన. ఎర్రాప్రగడ పద్యాలు అందరికీ గుర్తుండవు, కానీ పోతన గారి పద్యాలు లోకుల నాలుకలే తాటాకులుగా చేసుకుని నాట్యం ఆడుతూ ఉంటాయి. అటువంటి పద్యాలు రచించాడు ఆయన.
ఇక రుక్మిణి అమ్మ ఎవరు? అచ్చంగా మన తెలుగింటి ఆడబడుచులాగా ఆయన తీర్చిదిద్దాడు పోతన రుక్మిణిని. ఆవిడ ఆడుకున్న ఆటలు, ఆవిడ బాల్యావస్థ అంతా వర్ణిస్తూ ఆవిడ ఎట్లా బొమ్మలాటలు ఆడుకుంది, అట్లా గుజ్జన గుళ్ళు వండుకుంది, ఇవన్నీ మనం పూర్వం, ఇప్పుడు కాదండి, పూర్వం మన ఇళ్లల్లో, తెలుగువారి ఇళ్లల్లో అమ్మాయిలు ఆడుకునేటువంటి ఆటలే. అట్లాగే దశమస్కంధాన్ని ప్రారంభం చేస్తూ ఆ ఆశ్వాస ఆది పద్యంలో సీతా కళ్యాణ విషయాన్ని ఆయన ప్రస్తావన చేశాడు పోతన. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్ కాకుత్స వంశ మండన రాకేందు యశో విశాల రామనృపాల. శ్రీరాముడి పరంగా ఆశ్వాసాధిపద్యం రాశాడు అనుకున్నాం కదా. అందులో మొట్టమొదటి విశేషణమే శ్రీకంఠ చాపఖండన, శివుని యొక్క చాపమును విరిచినవాడా అని సీతా కళ్యాణ గాథను స్పృశిస్తూ దశమస్కంధాన్ని ప్రారంభించిన పోతన ఆ దశమస్కంధం పూర్వభాగంలో చివరిలో రుక్మిణీ కళ్యాణ గాథతో దాన్ని ముగించాడు. సీతా కళ్యాణ ప్రస్తావన, రుక్మిణీ కళ్యాణంతో ముగింపు, దశమస్కంధం పూర్వభాగం, ఇట్లా ఒక కళ్యాణాత్మకంగా, అంటే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యాని అని పెద్దలు అంటూ ఉంటారు కదా, అదేవిధంగా అట్లా చక్కగా మంగళకరంగా చేశాడు పోతన. అంటే ఇది ఒక కావ్యార్థ సూచన అని కూడా మనం చెప్పచ్చు. కావ్యాల్లో కవులు చేసే పని అన్నమాట ఇది. బలరాముడు రైవతుని కుమార్తె అయిన రేవతిని, రైవతుడు అనేటువంటి రాజు యొక్క కుమార్తె అయిన రేవతిని వివాహం చేసుకున్నాడు. ముందు అన్నగారికి వివాహం కావాలి కదండి. అన్నగారికి వివాహం అయిపోయింది. ఆ తర్వాత చెప్తున్నాడు శుక మహర్షి ఏమని అంటే, ఖగనాథుండు అమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైద్య పక్షచరులను సాళ్వాదులను గెలిచి భద్రగుడై చక్రి వరించే భీష్మక సుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. చక్కటి ఉపమానం వేసి చెప్పాడు. పూర్వం గరుత్మంతుడు తన తల్లి యొక్క దాస్యాన్ని విడిపించడం కోసం ఇంద్రుని గెలిచి అమృతం తీసుకొచ్చినట్టుగా శ్రీకృష్ణుడు కూడా అమృతం అంటే రుక్మిణిని తీసుకొచ్చాడయ్యా. ఎవరిని గెలిచి అంటే శిశుపాలాది నృపతులను అందరినీ కూడా గెలిచి ఆ రకంగా రుక్మిణిని తీసుకొచ్చాడు. ఎటువంటి రుక్మిణి? అద్భుతమైన విశేషాలు వేశాడు. అందులో ప్రధానంగా మనం పట్టుకోవాల్సింది ఏమిటంటే రమా భగవత్యంశ భవన్. దీని గురించి మళ్ళీ ప్రస్తావన జరుగుతుంది. అటువంటి రుక్మిణిని తీసుకొని వచ్చాడయ్యా. తీసుకొని వచ్చాడంటే వివాహం ద్వారా తీసుకురావడం కాదు, రాక్షస వివాహం ద్వారా తీసుకొచ్చాడు అనేటువంటి అర్థం ఇక్కడ చెప్పాడు. అట్లాగా వెంటనే పరీక్షిత్ అడిగాడు, అట్లాగా అది ఎట్లా చేశాడయ్యా? కృష్ణుడు ఒక్కడే ఒంటరిగా రుక్మిణిని తీసుకురాగలిగాడా? అందరికీ శుభాన్ని కలిగించేటువంటి విష్ణు కథలు అవి ఎంత విన్నా కూడా తనివి తీరదు, తృప్తి కలగదు. నాకెన్నో అట్లాంటి కథల గురించి వినాలనుకుంటూ ఉన్నాను. పైగా ఆ కథలు ఎట్లాంటివి? భూషణములు చెవులకు, బుధతోషణములు, అనేక జన్మ దురితౌఘ వినిశ్చోషణములు, మంగళతర ఘోషణములు, గరుడ గమను గుణ భాషణములు. ఇదండి పోతన గారి పద్య రచనా విధానం. అంటే గరుడ గమనుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క చరిత్ర వీణులను అలంకరిస్తుంది, పండితుల్ని సంతోషపెడుతుంది, పాప సమూహాన్ని పోగొడుతుంది. కాబట్టి చెప్పవయ్యా, నేను ఇంకా వింటాను అన్నాడు. అడిగేవాళ్ళు ఉంటేనే కదా చెప్పేవాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది. కాబట్టి అలా అడిగాడు, ఆయన చెప్పాడు. శబ్దాలంకార రచనా సంశోభితంగా తన భాగవతాన్ని తీర్చిదిద్దినటువంటి వాడు పోతన. ప్రతి పద్యంలో ఆలంకారికమైనటువంటి సౌష్ఠవం లేకుండా ఆయన ఏది రాయడు. ఇందులో కూడా క్షణములు క్షణములు క్షణములు, భూషణములు చెవులకు, బుధతోషణములు అంటే వీటిని ప్రతిపద అంత్య అనుప్రాస అంటారు. ప్రతి పదము యొక్క చివర అనుప్రాస వేశాడు, 3 అక్షరాలు చొప్పున. విదర్భ దేశం ఉంది, దానికి రాజుగా ఉన్నటువంటి వాడు భీష్ముడు కాదు, భీష్మకుడు.
కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా వీరుడు, గొప్ప ప్రభువు. 5 కొడుకులు ఉన్నారు ఆయనకి, ఒక కూతురు ఉంది. అందరి పేర్లు ఒకే పదంతో మొదలవుతాయి. పెద్ద కొడుకు రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు. 5 మంది కొడుకులు. రుక్మిణి. రుక్మం అంటే బంగారం అని అర్థం అండి. మనం ఇళ్లలో చిన్నప్పుడు బంగారం ఓ బంగారు అని పిలుస్తూ ఉంటాం కదా. ఆ రకమైనటువంటి విధానంలో ఆయన 5 కొడుకులకి కూతురికి కూడా అలా పేరు పెట్టాడు. ఈ కడగొట్టు ఆడపిల్ల 5 అన్నల యొక్క గారాబంగా ఆవిడ పెరిగింది. ఆవిడ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే విజయనాటి చంద్రుడు ఉన్నప్పుడు పడమటి దిక్కు ఎలా ఉంటుందో అలా ఆయన భీష్మకుని యొక్క కుటుంబం కూడా బాగా ప్రవర్ధమానమైందిట. బొమ్మల పెళ్ళిళ్ళు ఆడుకోవటం, తోటి బాలికలతో కలిసి బియ్యం అందుకోవడం, చిన్న గుజ్జిన గూళ్ళల్లో వండుకోవడం, తినడం. అంటే ఆవిడ బాల్యావస్థ ఎంత అద్భుతంగా జరిగిందంటే ఇప్పుడు అసలు మనం అలాంటి బాల్యావస్థను ఊహించలేమన్నమాట. ఏమండి, చిలుకలకు పలుకలు నేర్పుకోవడం, నెమళ్లకు నాట్యం నేర్పడం, హంసలకు నడకలు నేర్పడం, ఆరామ ప్రదేశాలలో పూతోటలకు పాదులు తీయడం, చక్కగా బంగారు తూగుటుయాల్లో ఊగడం, అందమైన ఆనందకరమైనటువంటి బాల్యావస్థతో నడిచింది రుక్మిణి. తర్వాత యవ్వనం వచ్చింది. యవ్వన ఆరంభ దశను వర్ణిస్తూ ఒక చక్కటి పద్యాన్ని రచించాడు పోతన గారు. ఏమిటంటే, ఆనుకూల్యత అనేది ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడికి రుక్మిణిని పెళ్ళాడాలనేటువంటి కోరిక పెద్దదవుతూ ఉందిట. అదే సమయంలో ఈవిడ కూడా పెద్దదవుతూ ఉంది. ఈవిడ శరీరం కూడా సన్నగా పొడవుగా సాగుతూ ఉన్నది. ఆ కమలనాభుని యొక్క హృదయ పద్మం విప్పారినట్టుగా రుక్మిణి యొక్క ముఖ కమలం కూడా కాంతితో కళకళలాడుతూ ఉందిట. మాధవుడికి మనస్సులో వలపు రగులుకొన్నట్టుగా మగువకు చనుదూయి ఏర్పడిందిట. శౌరికి ధైర్యం సన్నగిల్లినట్టుగా ఆ రుక్మిణి యొక్క నడుము సన్నబడ్డది. పద్మనాభునికి ప్రణయం అధికమైనట్టుగా రుక్మిణి యొక్క తలకట్టు కూడా వృద్ధి పొందింది. నందనందనునకు హృదయానందము నిండినట్టుగా ఎలనాగకు ఎలజవ్వనం ఎసలారింది. నేను భావం చెప్పాను మీకు అంటూ ఒక పెద్ద శీర్షపద్యంలో ఒక గమ్మత్తుగా రాశాడనమాట. అంటే కృష్ణుళ్ళు ఆవిడ పట్ల అనురాగం ఎక్కువయ్యే కొద్దీ ఆవిడ శరీరంలో ఇట్లాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నిజానికి ఇది కార్యకారణ సంబంధం అంటానికి లేదు. ఒకరి గుణం మరొకరిలో వృద్ధి పొందడానికి ఈ 2 కార్యకారణాలు కావు. అటు కార్యము కారణము 2 ముందు కారణం జరగాలండి, తర్వాత కార్యం జరగాలి కదా. కారణాన్ని బట్టి కదా కార్యం ఉంటుంది. కానీ కార్యము కారణము 2 కూడా ఒకే రకంగా ఒకేసారి జరిగినట్టు చెప్పాడు. ఇక్కడ ఒక అద్భుతమైన అలంకారం, దీన్ని అక్రమాతిశయోక్తి అనే అలంకారం అంట. అటువంటి అలంకారం, ఇది ఒక అలంకారం ఏమిటి, అడుగడుగునా ప్రతి పద్యంలో ఏదో ఒక అలంకారం ఉంటుంది. అది అర్థాలంకారమో శబ్దాలంకారమో ఏదో ఒకటి ఉంటుంది. సహజ పండితుడైనటువంటి పోతనకు ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. ఇంకొంతమంది దీన్ని తుల్యయోగిత అని కూడా చెప్పారు. తుల్యయోగిత అంటే ఒకే గుణం ఒక ఇద్దరు వ్యక్తుల్లో కానీ 2 వస్తువుల్లో కానీ కనపడ్డం. ఇప్పుడు ఉదాహరణకి రాజు ప్రతాపం చేత ఏనుగు మదం చేత ప్రకాశింపబడ్డారు అంటాం. ఇది ఉదాహరణ తుల్యయోగిత అనే అలంకారాన్ని. ప్రకాశింపబడ్డం అనే గుణం అటు రాజులోనూ ఉంది, ఇటు ఏనుగులోనూ ఉంది. అట్లాగే ఆయనలో కోరిక వృద్ధి అవుతూ ఉంటే ఈవిడ శరీరం సాగుతూ ఉన్నది. ఆయనలో ప్రణయం అధికమవుతూ ఉంటే ఈవిడ తలకట్టు వృద్ధి పొందుతోంది. ఇట్లా ఒకరిలోని గుణం మరొకరి యొక్క వృద్ధికి కారణమవుతూ ఉండడం అనేటువంటిది ఇక్కడ తుల్యయోగిత అలంకారంగా కూడా పెద్దలు చెప్పారు. కాబట్టి ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క రకమైనటువంటి గుణం ఇద్దరిలోనూ అన్వయింపబడ్డం అనేటువంటిది చెప్పాడు. కాబట్టి ఈ అలంకారం ఇవంతా కూడా పోతన గారి ఆలంకారిక రచనా సౌష్ఠవానికి ఉదాహరణలుగా చెప్పచ్చు. తన తండ్రి ఇంటికి ఎంతోమంది బంధుమిత్రులు వచ్చేవారు, అతిథులు వచ్చేవారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క రూపాన్ని గుణాన్ని
శీలాన్ని, పరాక్రమాన్ని గురించి చెప్తూ ఉంటే ఈవిడ వింటూ ఉండేది. ఆవిడ వెంటనే అప్పుడే మనసులో నిర్ణయించుకుంది. ఏమనంటే, నాకు కృష్ణుడే భర్త కావాలి అని ఆవిడ నిర్ణయించుకుంది. పెద్దల ఇళ్లలో మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలకి అవే మనసులో పడుతూ ఉంటాయి కదా, మంచి అయినా చెడైనా. అలాగే కృష్ణుడు కూడా మరి తన ఇంటికి వచ్చిపోయేటువంటి వాళ్ళ వల్ల ఆమె రూపము, ఆమె గుణము, ఆవిడ సౌశీల్యము ఇవన్నీ కూడా ఆయన కూడా గ్రహించి ఆవిడే తనకి ఇల్లాలు కావాలని ఆయన కూడా అనుకున్నాడు. ఇట్లా పరస్పరము ఒకరినొకరు చూసుకోకుండానే ఒకరి గురించి విని మరొకరు అనురక్తులైనారు. బంధువులందరూ చెప్పారు పాపం. ఏమని? భీష్మకుడికి చెప్పారు, కృష్ణుడు ఈవిడికి తగిన భర్త, కృష్ణుడికే ఇచ్చి వివాహం చేయమని మతిమంతులై చెప్పారట. మూలంలో లేవండి మాటలు, మూలంలో ఇటువంటి విశేషణాలు లేవు. వ్యాస మహర్షి వేయలే, ఒక సాధారణమైన విషయంగా చెప్పాడు. ఎలాగంటే, బంధూనామిచ్చతాం దాతుం కృష్ణాయ భగినీం నృప తతో నివార్య కృష్ణద్విట్ రుక్మి చైద్యమమన్యత. బంధువులంతా ఊరికే కోరారు అని చెప్పాడు. కానీ ఈయన అలా ఊరుకోడు కదా, మూలాన్ని మించిన విశేషణాలు వెయ్యాలి, మూలానికి మెరుగులు పెట్టాలి. అది పోతన గారి యొక్క అనువాద విధానం. బంధువులెల్ల కృష్ణునకు బాలిక నిత్యద మంచు శేముషి సింధువులై విచారములు చేయగా వారల నడ్డబెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేణినిత్తు శిశుపాలున కంచు తలంచెనంధుడై. మూలం పద్యంలో లేనివి ఏమిటంటే ఇక్కడ విశేషణాలు కనపడేవి. మతిమంతు శేముషి సింధువులైనారట, అంటే మంచి బుద్ధి కలిగిన వారై మంచిగా ఆలోచించారట బంధువులు, వీళ్ళిద్దరూ ఒకరికొకరు తగిన వాళ్ళు అని. కానీ రుక్మి ఎటువంటి వాడు? దుస్సంధుడు, దుష్టమైనటువంటి సంపర్కం కలిగిన వాడు కాబట్టి వాడు అడ్డం పెట్టేశాడు. తండ్రి కూడా పాపం భీష్మకుడు కూడా ఆయన మాటను కాదనలేడు, కొడుకు మాటను కాదనలేకపోయాడు. కాబట్టి అందరి మీద కూడా ఈయనే పెత్తనం చలాయించేశాడు పెద్ద కొడుకుగా రుక్మి. మరొక విశేషణం ఏమేశాడు రుక్మిణికి? మత్త పుష్పంధయ వేణి, మదించినటువంటి తుమ్మెద రెక్కల వంటి జుట్టు కలిగినటువంటి నల్లని కురులు కలిగినటువంటి ఆ రుక్మిణిని శిశుపాలునికి ఇవ్వాలి అని అంధుడై, ఈ మాట కూడా రుక్మి అంధుడై గుడ్డివాడై, అంటే ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనటువంటి వాడై రుక్మి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి పాపం తండ్రి నిస్సహాయత్వాన్ని కూడా గ్రహించి రుక్మిణి వెంటనే అగ్నిజ్యోతనుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడిని పిలిచి తన ప్రణయ సందేశాన్ని పంపించింది కృష్ణుడికి సాహసంతో. నా స్నేహం చెప్పవయ్యా కృష్ణుడికి, ఎలాగైనా అతన్ని ఒప్పించి తీసుకురా అని కొన్ని రహస్య వచనాలు కూడా ఆ బ్రాహ్మణుడికి చెప్పి ఆమె పంపించింది. అలా రుక్మిణి యొక్క ప్రణయ సందేశాన్ని అందుకొని, అంటే ఇలా పంపించడం అనేటువంటిది మనకు అసలు హరివంశంలో కనపడదండి. అటు సంస్కృత హరివంశంలో కానీ తెలుగు హరివంశంలో ఎర్రాప్రకడ కానీ రుక్మిణి ఇట్లా ప్రణయ సందేశం పంపించింది అనే విషయం లేదు. కేవలంగా మనకు భాగవతంలోనే కనిపిస్తుంది. అది సంస్కృత భాగవతాన్ని అనుసరించి తెలుగు భాగవతంలో కూడా కనిపిస్తుంది. మరి అక్కడ ఎలా ఉన్నది? నారదుడు వెళ్ళిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, బాబు రుక్మిణికి పెళ్లి జరుగుతోంది, ఆవిడేమో ఇష్టంగా చేసుకోవటం లేదు, నువ్వు ఇప్పుడు ఆపాలి ఆ పెళ్ళి, ఆవిడని తీసుకురావాలి, లేకపోతే ఆవిడ తన ప్రాణాలు కూడా విడిచేస్తుంది అని నారదుడు పోయి కృష్ణుడికి చెప్తే కృష్ణుడు వెళ్ళి అప్పుడు ఆ వివాహాన్ని ఆ విధంగా తాను వెంట తెచ్చేసుకున్నాడు రుక్మిణి అని సంస్కృతాంధ్ర హరివంశాల్లో ఉంది. పైగా రుక్మి యొక్క అభిప్రాయం ఏంటంటే, తామంతా క్షత్రియులం, కృష్ణుడు గోవులు కాసుకునేవాడు కాబట్టి అటువంటి పశువుల కాపరి నా చెల్లెలికి భర్త కావడానికి తగడు అని హరివంశంలో అలా చెప్పబడింది. ఇంకా విష్ణు పురాణం కూడా ఏమంటుందంటే, విష్ణు పురాణంలో కూడా రుక్మిణి కళ్యాణ గాథ ఉంది. ఏమంటుందంటే, కృష్ణుడు తనంత తానే ఒక కబురు పంపించాడు. ఎవరికి? రుక్మి దగ్గరికి, భీష్మకుని దగ్గరికి. నేను నీ చెల్లెల్ని వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అడిగితే దానికి రుక్మి ఒప్పుకోలేదు. ఇది మనకి విష్ణు పురాణంలో కనిపిస్తుంది. కాబట్టి ఇట్లా ప్రణయ సందేశం పంపించడం అనేటువంటి విషయం సంస్కృతాంధ్ర హరివంశాల్లో కానీ విష్ణు పురాణంలో కానీ లేని దాన్ని వ్యాస మహర్షి చెప్పగా దాన్ని ఇక్కడ దీన్ని చాలా వివరించి విస్తరించి మూలానికి మెరుగులు పెట్టి రచించాడు పోతరామాచ్యుడు. వెళ్ళాడు అగ్నిజ్యోతను, ఎక్కడో సముద్ర మధ్యలో ఉంది ద్వారక, ఆడికి వెళ్ళాడు. వెళ్ళి గబగబా ముందు వెళ్ళిపోయి
నువ్వు పెళ్లి కుమారుడికా అని ఆశీర్వదించాడు. బ్రాహ్మణుడు చేయదగ్గ పని అదొకటే కదా, గబగబా వెళ్ళి ముందు ఆ పని చేశాడు. అయితే బ్రాహ్మణుల్ని దైవంగా భావించేటువంటి అలవాటు ఉన్నటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడు గబగబా గద్దె దిగాడు, వెంటనే వచ్చాడు, ఆయనకి అతి సత్కారాలు చేశాడు, కమ్మని భోజనం పెట్టించాడు, కూర్చోబెట్టాడు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చుని ఆ పాదాలు ఇలా ఒత్తుతూ, ఏమయ్యా, ఎక్కడైనా బ్రాహ్మణుడు అనేవాడు సంతోషంగా ఉంటాడు, సంతుష్టిని పొందుతాడు. అట్లా పొందేటువంటి బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఆనందంగా కూడా ఉంటాడు. అటువంటి వాళ్ళని నేను ఎరుగుదును. నువ్వు ఎక్కడి వాడివి, ఏ దేశం వాడివి, ఎందుకు వచ్చావు, నీకు నేనేం పనిచేసి పెట్టాలి, నువ్వు నివసించేటువంటి రాజ్యంలో ఆ రాజు ఎంత గొప్పవాడు, ప్రజలను సంతోషపెట్టే రాజులు అంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ మాట్లాడాడు కృష్ణుడు. అని ఏం పని మీద వచ్చావయ్యా, చెప్పు, నేను చేసి పెడతాను అంటే, బాబు నేను రుక్మిణి పంపించంగా ఆవిడ ఒక ప్రణయ సందేశాన్ని అందుకొని ఇక్కడికి వచ్చాను. విదర్భ దేశాధీశ్వరుడైన భీష్మకుని యొక్క కుమార్తె రుక్మిణి సౌజన్యవతి. ఆవిడ నీకు ప్రధానంగా చెప్పమన్నది ఏమిటంటే, నీకు కైంకర్యము చేయకోరి వివాహమంగళ ప్రశస్తమైన ఒక సందేశాన్ని పంపించి. మంచి మాట ఇక్కడే మొత్తం దాగి ఉంది. ఈ కైంకర్యం అనే మాటలోనే మర్మమంతా దాగి ఉంది. కింకరస్య భావ కైంకర్యం అంటే కింకరుడు యొక్క భావం ఏదో అది కైంకర్యం. కింకరుడు అంటే ఎవరు? సేవకుడు. అంటే నీకు సేవ చేయాలనుకొని ఆవిడ నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నది, అందుకోసం నాకు పంపించింది, ఈ రకమైనటువంటి నన్ను పంపించిందయ్యా అని చెప్పాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇందాక అనుకున్నాం కదా, రమా భగవత్యంశ భవన్, మొట్టమొదటి పద్యంలోనే ఆమె రమా భగవతి యొక్క అంశలో జన్మించినటువంటిది రుక్మిణి అని ప్రతి చోట మనకు ఆ విషయాన్ని చెప్తూ ఉంటాడు పోతంట. ఎవరు ఆవిడ? సాక్షాత్తు లక్ష్మీదేవే. స్వామి అవతార కార్యం కోసం వస్తాడు. రాముడిగా వస్తే సీతగా వచ్చింది, మరి కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా అవతరించింది. ఎందుకంటే స్వామి కార్యం నెరవేరడానికి ఆవిడ తోడ్పాటు ఉంటుంది. పైగా ఆవిడ ఎప్పుడూ కూడా విష్ణువుని వదిలిపెట్టదు. విష్ణు రేష అనపాయని లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆ విష్ణువు యొక్క వెన్నంటే ఉంటుంది. ఆయన ఒక్క క్షణం కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే ఆవిడకి లేదు. ఆమె క్షీరాబ్ది కన్యకగా అవతరించింది కదా, మహాలక్ష్మిగా అవతరించినప్పుడు దేవతలందరూ ఆవిడని చూసి ముందుకు వెళ్ళారు. ఎవరిని చూడలేదు ఆవిడ. ఆయన ఒక్కడే విష్ణువునే చూసింది, వలచింది, వరించింది, ఆయన్నే తన పతిగా భావించింది, పతిగా చేసుకుని వక్షలక్ష్మిగా అలలాడుతుంది. ఎక్కడ ఉన్నా విష్ణువు యొక్క వక్షమనందు ఉండే లక్ష్మి ఆవిడే. వక్షలక్ష్మి, వ్యూహలక్ష్మి, వైభవలక్ష్మి, గాంభీర్యలక్ష్మి అన్నీ ఆవిడే. ఆ లక్ష్మి యొక్క అంశలో జన్మించింది రుక్మిణి.